మనం అన్ని పండుగలను ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. అయితే హోలీ పండుగని కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటారు. పలు చోట్ల వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాలను పాటిస్తూ ఆయా గ్రామాల్లో హోలీ సంబరాలను జరుపుకుంటారు. విధంగా కర్నూలు జిల్లాలోనూ ఓ వింత ఆచారం ఉంది. ఆ గ్రామంలో 2 రోజుల పాటు ఈ ఆచారాన్ని పాటిస్తూ హోలీని జరుపుకుంటారు. హోలీ పండుగను కర్నూలు ప్రాంతంలో విభిన్నంగా జరుపుకుంటున్నారు. ఆధుని మండలం సంతెగుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కనిపించింది. ఈ గ్రామంలో 2 రోజుల పాటు పురుషులు స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. వేషధారణ అంటే ఏదో అలా చీర కట్టుకుని సాధారణంగా రెడీ అవుతుంటారేమో అనుకుంటే పొరపాటి. పండగ పూట స్త్రీలు ఎలాగైనా ఖరీదైన చీరలు కట్టుకుని ఒంటి నిండా నగలతో అలంకరించుకున్నట్లే తయారవుతారు. అదే వేషధారణలో పురుషులు రతి మన్మధుడి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆచారం దశాబ్ద కాలంగా కొనసాగుతోందట. మగవారు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకోవడంతో గ్రామంలో కరువు కాటకాలు ఉండవని గ్రామస్తుల నమ్మకం. ఈ ఆచారం గురించి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల మెజారిటీ ప్రజలకు తెలియదు. అలాగే చేస్తూనే ఉంటారు. చాలా ఆనందంగా ఉంది పండుగ చేసుకోవడం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనగానే మా జిల్లాలో అయితే ఖచ్చితంగా సంతెగుడ్లూరునే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్కడ జరగని వింత ఆచారం ఇక్కడే జరుగుతుంది. ఈవెన్ ఎక్కువగా ఈ కాముని పండుగ అనేది గిరిజనులు అలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా గ్రామాలలో ఎవరు చేసుకోరు. కొండల్లో ఉండే వాళ్ళు వీళ్ళు మాత్రమే చేసుకుంటారు. కానీ మా ఊరు మాత్రమే ఈ హోలీ అనేది అందరూ రంగులతో జరుపుకుంటుంటే మేమంతా వేషాలతో ఇలాగ అన్ని రకరకాల వేషాలతో జరుపుకుంటాము. అలాగే ఈ పండుగ జరుపుకోవడం చాలా అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు ఈ పండుగ కోసం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. తండ్రులు కొడుకులు మళ్ళీ కొడుకులు వేస్తూనే ఉంటారు. ఈ ఆచారం అయితే ఆగదు. ఖచ్చితంగా ఇది ఏ కోరికతో అనుకొని వేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. చాలా మందికి ప్రూఫ్గా నెరవేరింది. అందుకే ప్రతి ఒక్కరూ వేసుకొని ఆనందంగా ఉంటారు. ఈ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నెల ముందు నుంచే మాకు పండుగ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.